వాడై నువ్వే దూకి శత్రువు గుండెను చీల్చేశావా నిప్పుల వర్షం నీవే అయ్యి మొగలుల రాజ్యం కూల్చేశావా షాహాజీ పుత్రుడ నీవా మరాఠ యోధుడు నీవయ్యావా యుద్ధ తంత్రుడము నీవేనయ్యా హిందూ రాజులారా రాజువే రణమున నువ్వు తగడై ఉరక శత్రు సైన్యాల తావులకేగా గెరిల్ల యుద్ధాలెన్నెన్నో నెత్తుటి మరకలు ఎన్నెన్నో గెరిల్ల యుద్ధాలెన్నెన్నో నెత్తుటి మరకలు ఎన్నెన్నో రాజమది మా ఛత్రపతి శిరసొచ్చి నీకు దండాలయ్యా జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ రవికిరణం వేగం లాగా శివాజీ గుర్రపు స్వారీలేగా మహానుభావుడు నీవేనయ్యా కండ భారత కల నీదయ్యా శంభాజీ తండ్రివి నీవా దాదాజీకి శిష్యుడవేగా రాజదురందర రాజ్యమేలగా ధర్మ రక్షకుడ ధైర్యమవ్వగా తెగువతో నువ్వు కోటను దాటి శత్రు సైన్యాలు శూన్యము చేసి శివాజీ విజయాలెన్నెన్నో చరిత్ర మరువని కథలెన్నో శివాజీ విజయాలెన్నెన్నో చరిత్ర మరువని కథలెన్నో రాజమది మా ఛత్రపతి శిరసొచ్చి నీకు దండాలయ్యా జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ శివనేరి కోటలో జిజియాబాయి ముద్దు బాలునికి బుద్ధి నేర్పెను యుద్ధ రంగమున వెన్ను చూపకనే ముందుకెళ్ళమని సాగనంపెను రాజనీతిరా రాజువు నీవై రాజ్యాలేలిన శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జరుగుతున్న ర్యాలీకి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్కూళ్ళల్లో మరి కాలేజీలలో చెప్పి ఈ యొక్క పాఠాలని శివాజీ పాఠాలని స్కూళ్ళల్లో ఖచ్చితంగా చేరవేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్జీ 398వ జయంతి సందర్భంగా శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి ఇప్పుడే పూజలు చేయడం జరిగింది. శివాజీ గారి గొప్పతనం ప్రపంచం వ్యాప్తంగా హైందవ జాతికి ఒక గర్వకారణం. ఆయన చేసిన సేవలు ముస్లిం సామ్రాజ్యం నుంచి విడగొట్టి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఈ యొక్క దేశాన్ని హిందూ జాతిగా ప్రకటించాలని ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర వారిది. వారిని మర్చిపోకుండా ప్రతి గ్రామాన విగ్రహాలు పెడుతూ దేవుడి వలె పూజలు చేస్తున్నామంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో మా హిందూ జాతికి ప్రతి ఒక్క చిన్న పిల్లాడి నుంచి తెలుసు. అలాగే ఈరోజు మొన్ననే 3 రోజుల కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కుమారుని సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ యొక్క సినిమాని కూడా హైందవ జాతి మొత్తం చూసి ఆ యొక్క బాధను దిగమింగుకోలేక ఏడుస్తూ థియేటర్లో చూస్తే మేము మా జాతి కోసం వాళ్ళ కుటుంబాల్ని సామ్రాజ్యాలు స్థాపించినప్పటికీ మేము ఇప్పుడు ఎంత నష్టపోయామో ఇప్పుడు తెలిసొస్తుంది. దయచేసి ప్రతి ఒక్క హిందువులు కూడా ఆ యొక్క సినిమాని చూడాలి. అలాగే ఈరోజు సాయంత్రం ప్రతి సంవత్సరం లాగా అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున ఉంటుంది. కావున ఆర్మూర్ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అందరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను.